నమస్తే. ఈగల్ మీడియాను వాచ్ చేస్తున్నటువంటి వీక్షకులందరికీ స్వాగతం. నా పేరు ప్రభాకరాచారి, స్పిరిచువలిస్ట్ని, దశమహావిద్య ఉపాసకుని. ఇక్కడ అంటే గమ్మత్తుగా ఉంటుంది. మీరే ఒక సైంటిస్ట్గా మారి మీ సబ్ కాన్షియస్ని స్టడీ చేసి అవలీలగా కోట్లు సంపాదించవచ్చు. ఎస్, మీరే సబ్ కాన్షియస్ సైంటిస్ట్గా మారండి. ఇక్కడ నేనేం చేస్తున్నాను అంటే ఎప్పుడు కూడా ఒక వ్యక్తిని శక్తిగా మార్చేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. మీరు ఇబ్బందిగా ఉన్నారు, లేకపోతే మీరు మీ వీక్నెస్ను పట్టుకొని నేను చుట్టూ తిప్పుకోవడానికి నేను ప్రయత్నం చేయట్లేదు. ఎవరైతే బలహీనంగా ఉన్నారో వాళ్ళను బలవంతులుగా చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. ఇది సత్యం అండి. కొన్ని విషయాలు గమ్మత్తుగా ఉంటాయి. దయచేసి ఈ వీడియోను పూర్తిగా మీరు చూస్తే ఎంత గమ్మత్తుగా ఉంటుందో మీకు అర్థమవుతుంది. ఇక్కడ మీ భవిష్యత్తును సైంటిఫిక్గా మీరే చూసుకుంటారు. ఎస్, మీ భవిష్యత్తును పర్ఫెక్ట్గా చూసుకుంటారు. అలాగే మీ గతంలో జరిగిందాన్ని కూడా పర్ఫెక్ట్గా మీరే చూస్తారు. నా దగ్గరికి చాలామంది వచ్చి, గురుగారు ఈ సమస్య ఇలా ఉంది కదా, నేను జనరల్గా ఆస్ట్రాలజీ ఇవి కూడా చెప్తూ ఉంటాను కాబట్టి, ఉపాసకుని కాబట్టి, సమస్య ఎలా ఉంది, దీన్ని ఎలా పరిష్కరించాలి, లేకపోతే ఈ సమస్య ఫ్యూచర్లో నాకు ఎలాంటి సమస్యలు వస్తాయి, నా జీవితం ఎలా ఉండబోతుందని అడుగుతూ ఉంటారు. ఇక్కడ మీరు ఏం చేయాలి అంటే, మీరు వేరండి, మీ శరీరము వేరు. ఇప్పుడు నేను మిమ్మల్ని క్వశ్చన్ డైరెక్ట్గా అడుగుతున్నాను, మీరెవరు? జనరల్గా ఏం చెప్తాం మనం? ఒక మనిషి అంటాం. లేదు, నేను అన్నను, తమ్ముణ్ణి, భర్తను కదా, చెల్లెను, బాబాయిని, తాతను, ఇలా మనకే ఇన్ని రకాలైనటువంటి వేరియేషన్స్ ఉన్నాయి. ఒక తమ్ముడికి అన్న నేను అవుతాను, నా భార్యకు నేను భర్తనవుతాను, నా తల్లికి నేను కొడుకునవుతాను, నా కొడుకు నేను తండ్రిని అవుతాను. అసలు మీరెవరు? గమ్మత్తుగా ఉంటుంది కదా. తర్వాత నేను టీచర్ను, నేను డాక్టర్ని, నేను ఇంజనీర్ని. ఇంతకీ మీరెవరు? మీరు ఎవరు అన్నప్పుడల్లా క్వశ్చన్స్ రకరకాలుగా వస్తూ ఉంటాయి. మీరెవరు అంటే మీరు జనరల్గా మీ మనసు చెప్పినట్టు మీరు వింటూ ఉంటారు. మీ మనసు ఎందుకు ఉంది అంటే మీలో ప్రాణశక్తి ఉంది కాబట్టి మీ మనసు ఉంది, జీవం ఉంది కాబట్టి ఆ ప్రాణశక్తి ఉంది. దాంట్లో సోల్ అంటాం మనం, అది ఉంది కాబట్టి మీరు ఉన్నారు. ఒక లివింగ్ ఆర్గానిజం ఏదో ఉందని సైంటిస్టులు చెప్తారు. సోల్ అంటే సోల్ లేదు, ఏం లేదు, కానీ లివింగ్ ఆర్గానిజం ఏదో ఒకటి మీ బాడీలో ఉంది కాబట్టి మీరు ఉంటున్నారు. ఆ బాడీ మనల్ని వెకేట్ చేసి అది వెళ్తుంది కాబట్టి మనకు డెడ్ బాడీ అవుతుంది కదా. అంటే ఇంతకీ మీరెవరు? చివరికి మనం లివింగ్ ఆర్గానిజం అనే ఏదో చెప్తాం మనం. ఇది మీ శరీరం అనుకుంటే అది వదిలిపెట్టి వెళ్ళిపోతాం కదా. ఇక్కడ మీ సబ్కాన్షియస్, మీలోనే మీ సబ్కాన్షియస్ ఉంది, మీలోనే సూపర్ కాన్షియస్ ఉంది, మీలోనే కాన్షియస్ ఉంది, మీలోనే అన్కాన్షియస్ ఉంది. చూడండి, మీరే అన్కాన్షియస్, మీరే సబ్కాన్షియస్, మీరే సూపర్ కాన్షియస్, మీరే కాన్షియస్. ఇంతకీ మీరెవరు? మీరు ఉండేటువంటి స్థితిని బట్టి అదంతా జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు అసలైనటువంటి టాపిక్, ఎందుకంటే ఇది కొంచెం అర్థమైతే కానీ అది అర్థం కాదు. మీలో ఉన్నటువంటి మీరు అనేది ఏదైతే ఉంటుందో దాన్ని మీ బాడీ నుండి బయటికి వచ్చినట్టు ఊహించుకోండి ఫస్ట్. ఇప్పుడు సపోజ్ ఉదాహరణ నేనే ఉన్నాను అనుకోండి, నాలో ఉన్నటువంటి ఆ లివింగ్ ఆర్గానిజం బయటకు వచ్చింది, నన్ను చూస్తుంది. అట్లా మీరు ఊహించుకోండి. ఊహించుకొని మీరు నన్ను స్టడీ చేయండి. ఏంటి? నీ సబ్కాన్షియస్లో ఏముంది, నీ సబ్కాన్షియస్లో ఏమి ఫీడ్ అయి ఉన్నాయి? మీ సబ్కాన్షియసే కదా, అది ఏం ఫీడ్ అయి ఉన్నాయి మీరు చెప్పుకోవచ్చు కదా. మీరు ఒక సిస్టమ్ అయినటువంటి ఒక డిసిప్లిన్గా ఉన్నారా అది చూడండి. మీలో ఒక సెల్ఫ్ మోటివేషన్ లాంటిది ఏదైనా ఉందా? మీరు ఉదయం ఎన్నింటికి లేస్తున్నారు? మీ లివింగ్ ఆర్గానిజం పక్కన ఉంటుంది. మీరు అనుకోవద్దు, మీ బాడీని మీరు అనుకోవద్దు. మీరు పక్కకు వెళ్ళి ఇతనిలో ఏమున్నాయి అనుకోవాలి. ఇతడు ఏమైనా ఇంటెలిజెన్స్ ఉందా, ఉపయోగిస్తున్నాడా, ఇతడికి దేని పట్ల మక్కువగా ఉంది,
డబ్బు పట్ల మక్కువగా ఉందా? మ్యూజిక్ పట్ల ఉందా? దేని పట్ల ఉంది? అసలు ఈయనకు జీవితం అంటే ఏమిటి? తినడమా, తాగడమా, తిరగడమా, మంచి ఒక మ్యూజిక్ని ఆస్వాదించడమా, లేక చక్కగా చదువుకోవడమా, ఏంటి? ఈయనకు మైనస్ పాయింట్లు ఏమున్నాయి? తాగుడా, తిరుగుడా, ఏంటి అసలు? అలసత్వమా? దేన్ని సీరియస్గా తీసుకోకపోవడమా? ఈయన దృక్పథం ఏంటి? ఇలాంటివన్నీ కూడా మీరు మీలో నుండి పక్కకు వచ్చేసి గమనించండి. ఇతనిలో ఉన్నటువంటి క్వాలిటీసే అతడి జీవితాన్ని, ప్రజెంట్ జీవితాన్ని చూపిస్తాయి. గురుగారు భవిష్యత్తు ఎలా ఉంటుందంటే, ఇలా మీరు బయటకు వచ్చేసేసి మీ భవిష్యత్తును సైంటిఫిక్గా మీరు ఇలా స్టడీ చేసుకోండి. ఇప్పుడు మీ మైండ్లో ఏమేమైతే ఉన్నాయో మీరు అదే విధంగా వెళ్ళినట్టయితే, వీక్ పాయింట్స్ ఎక్కువ ఉన్నాయండి, అలాగే మీరు ముందుకు వెళ్తారు. మీ జీవితం ఎలా ఉంటుంది? ఏ పని పట్ల మీకు ఇంట్రెస్ట్గా లేరు, మీ జీవితం ఎలా ఉంటుంది? మీలో మంచి క్వాలిటీస్ ఎక్కువగా ఉన్నాయి, కెపాసిటీ ఎక్కువగా ఉంది, మీ జీవితం ఎలా ఉండబోతుంది? మీలో మంచి స్టామినా ఉంది, బాక్సింగ్ పట్ల మంచి ఇంట్రెస్టింగ్గా ఉన్నారు, మీ శరీరము దారుఢ్యంగా మీరు ఉంచుకుంటున్నారు, మీరు ఫ్యూచర్లో ఏం కాబోతున్నారు? మీరు మీలో నుండి మీరు పక్కకు వచ్చేసి మీ సబ్కాన్షియస్ను స్టడీ చేసి మీరేంటో చెప్పవచ్చు. ఎస్ అండి, ఇప్పుడు వర్తమానంలో ఉన్నదే మీ భవిష్యత్తులో జరుగుతుంది. మీ జీవితం ఇప్పుడు ప్రజెంట్ ఎలా ఉంది ఉండడానికి కారణం ఏంటి? గతంలో మీరు ఎలా ఉన్నారు? ఇప్పుడు ఇలా ఉన్నారు అంటే గతంలో మీ ఆలోచనలే ఇప్పుడు మీరు ఇలా ఉన్నారు. గతంలో మీ యాటిట్యూడే మిమ్మల్ని ఇలా తయారు చేసింది, గతంలో మీ పిరికితనమే మిమ్మల్ని ఇలా తయారు చేసింది. అంటే మీరు మీ సబ్కాన్షియస్ను స్టడీ చేస్తూ మీ యొక్క గడిచిన కాలాన్ని ఏం జరిగింది అనేది చెప్పుకోవచ్చు. అలాగే మీ భవిష్యత్తును కూడా ఎలా చెప్పుకోవచ్చు? ఇప్పుడు ప్రజెంట్గా మీ సబ్కాన్షియస్ ఎలాగుందో వాటిని స్టడీ చేయాలి. ఒక పేపర్ తీసుకోవాలి, మీ ఒక ఫోటోను అక్కడ పెట్టుకోండి. ఎస్, ప్రింట్అవుట్ చేసుకొని అక్కడ పెట్టుకోండి. అతని అలవాట్లు ఏంటి, వీక్ పాయింట్స్ ఏంటి, ఇప్పుడు నేను చెప్పినవన్నీ రాయండి. దాన్ని బట్టి ఇప్పుడు ఉన్నటువంటి ఈయన స్థితిని బట్టి ఆయన భవిష్యత్తు ఎలా ఉండబోతుందో రాయండి. ఎస్, ఇది సత్యం. అయితే ఎప్పుడు అలాగే ఉంటుందా భవిష్యత్తు? అలా కాకుండా నీకు ఏం కావాలని ఉంది? సపోజ్ ఒక 100 కోట్లు సంపాదించాలని ఉంది, కానీ ఇప్పుడున్నటువంటి నీ పరిస్థితిని వేరు చేసుకుంటే 10 లక్షలు కూడా సంపాదించాలని అనుకుందాం ఎగ్జాంపుల్. కానీ నీ కోరిక 100 కోట్లు సంపాదించాలని ఉంది. సరే, ఆ 100 కోట్లు సంపాదించాలి అంటే ఏమేం క్వాలిటీస్ ఉండాలి? ఏ క్వాలిటీస్ ఉంటే 100 కోట్లు సంపాదిస్తారు? అసలు కోట్లు సంపాదించేటువంటి వాళ్ళ యొక్క యాటిట్యూడ్ ఎలా ఉంది, వాళ్ళ సిస్టమ్స్ ఎలా ఉంది, వాళ్ళ జీవితంలో దేనికి ప్రాధాన్యత ఇస్తున్నారు, ఇవన్నిటిని మీరు స్టడీ చేయండి. అంటే కోట్లు సంపాదించాలి అని అనుకున్నప్పుడు ఆ కోట్లు సంపాదించే వాళ్ళ యొక్క లైఫ్ విధానము, సిస్టమ్స్ అన్నీ ఎలా ఉన్నాయో మీరు రాయండి ఫస్ట్. అంటే ఇక్కడ అర్థం ఏంటిది? ఈ క్వాలిటీస్ని కనుక మనం తీసుకున్నట్టయితే 100 కోట్లు అవలీలగా సంపాదించవచ్చు. 100 దాకా వెళ్ళడమే కష్టం. 100 దాకా వెళ్ళిన తర్వాత 1000 లక్షలు అవే అయిపోతాయి. మీకు 1,00,000 సంపాదించడమే కష్టం. 1,00,000 సంపాదించిన తర్వాత 1,00,000 ఇంకో అలా పెరుగుతూ పోతూ ఉంటుంది. అది సంపాదించడానికి మీకేం క్వాలిటీస్ కావాలి, అసలు ఏముండాలి? ఆ క్వాలిటీస్కు మీరు స్టడీ చేసినటువంటి క్వాలిటీస్కు డిఫరెన్స్ని చూసుకోండి. ఈ క్వాలిటీస్ని కనుక తీసుకున్నట్టయితే 100 కోట్లు మీరు సంపాదిస్తారా లేరా? మరి ఆ క్వాలిటీస్ కావాలంటే మీలో ఉన్నటువంటి క్వాలిటీస్, లేని క్వాలిటీస్ను పెంచుకోవడం, అనవసరంగా ఉన్నటువంటి క్వాలిటీస్ను తీసివేయడం, అంతే కదా. ఇప్పుడు మొదటి స్టడీలో మనకు ఏమర్థమైంది? మనం ఇలా ఉంటే మన జీవితం ఎలా ఉండబోతుంది, మన భవిష్యత్తు ఎలా ఉంటుంది, ఇలా మార్చుకున్నప్పుడు 100 కోట్లు సంపాదించేటువంటి పరిస్థితి ఉత్పన్నమవుతుంది.
ఇది అసాధ్యమా అంటే ఎప్పుడూ అసాధ్యం అనేటువంటి మాట సబ్కాన్షియస్కు తెలియదు. దానికి మనం ఏదైతే ఒక ప్రోగ్రామింగ్ ఒక సిస్టమ్ ప్రకారం ఇస్తామో అది మీ జీవితంలోకి మేనిఫెస్ట్ అవుతుంది. మేనిఫెస్ట్ అవుతుంది అంటే 100 కోట్లు కావాలని పదే ఫీడ్ చేస్తే 100 కోట్లు తీసుకొచ్చి పెట్టడం అలా జరగదు. అపారమైనటువంటి అవకాశాలు రావడం, అమోఘమైనటువంటి ఆలోచనలు రావడం, సో సడన్గా ఇలాంటివన్నీ కూడా క్రియేషన్ జరుగుతూ ఉంటుంది. జరిగినప్పుడు వాటిని మనం పట్టుకుంటాం, అంచెలంచెలుగా ఎదుర్కొంటూ వెళ్తూనే ఉంటాం. దేన్ని మనము కావాల్సినటువంటి కొన్ని క్వాలిటీస్ మనము తీసుకొని ఆ సిస్టమ్ ప్రకారం మనం పోతే, ఇప్పుడు అర్థమైందా అండి? మన భవిష్యత్తును మనం ఎలా చెప్పుకోవచ్చు? మన భవిష్యత్తు మొదటి స్టడీలో అలా ఉంది, 2 మనము ఈ మార్చుకుంటే అలా అవుతాం. మరి ఏదన్నా ఒక చిన్న మార్పు చేయాలంటేనే అది చాలా ఇబ్బందిగా ఉంటుంది కదా. కానీ మరి సబ్కాన్షియస్కు ఒక స్థిరంగా ఒక సిస్టమేటిక్గా ఒక పద్ధతి ప్రకారం ఇవ్వడం అనేది అది మామూలు విషయం కాదండి. ఏ యూనివర్సిటీలు కూడా సర్టిఫికేట్ కోర్సులు ఇవ్వట్లేదు. ఇది నిజమండి. ఏ ఎన్ఎల్పి కానీ ఏది కూడా మన ఇండియాలో ఏమీ లేవండి. మనము ఒక సిస్టమ్ ప్రకారము మనం ఇచ్చుకున్నట్టయితే మనం ఇచ్చుకోవచ్చు. దానికి పెద్ద స్టడీలు ఏమీ అవసరం లేదు. మనం కూర్చొని ఎన్ఎల్పి అంటే ఏంటి ఇదంతా నేను ముందు వీడియోస్లో చెప్తాను మీకు అంత క్లియర్గా. ఇక్కడ మీకు అర్థమైనా నేను అర్థం చేయించాల్సింది అని అనుకున్నది ఏమంటే ఇక్కడ ముఖ్యంగా సైంటిఫిక్ పరంగా మీ భవిష్యత్తుని మీరు చెప్పొచ్చు. దీనికి జ్యోతిషం ఎందుకండి? పిల్లలు మీకు జ్యోతిషాలు అవసరమా? జాతకాలు అవసరమా? మీకు మార్చుకునేటువంటి అద్భుతమైనటువంటి శక్తి సైంటిఫిక్ పరంగా ముందు ఉన్నప్పుడు మీరు మార్చుకుంటూ ముందుకు వెళ్తే అద్భుతమైనటువంటి జీవితం మీరు అనేకమైనటువంటి అద్భుతాలు సృష్టించేటువంటి సిస్టమ్ మీ దగ్గర పెట్టుకొని దానికి సరి అయినటువంటి ప్రోగ్రామ్ ఇవ్వకుండా మీరు ఇంకో వైపు చూస్తూ నా జీవితం అది క్రియేషన్ అయింది, ఇది కావాలని నేను కోరుకున్నాను, నేను లక్షల కోట్లు సంపాదించాలని నేను కోరుకున్నాను, బీదస్తుడిగానే ఉండిపోయాను, నేను ఐఏఎస్ కావాలని కోరుకున్నాను, కానీ గవర్నమెంట్ ఉద్యోగమే వచ్చిందంటే మీ కెపాసిటీ మీ సిస్టమ్ అంతా మీరు గవర్నమెంట్ ఉద్యోగాన్ని మాత్రమే చూస్తున్నారు, పేదరికాన్ని మాత్రమే చూస్తున్నారు. అలాంటి యాటిట్యూడ్స్ను మాత్రమే మీరు తెలుసో తెలియక కలిగి ఉన్నారు. కాబట్టి మీ జీవితం అలా మారుతుంది. సైంటిఫిక్గా మీరు ఎందుకు మార్చుకోరండి? ఒకటే దాన్ని పట్టుకొని మీరు ఉంటారా? మీలో అనంతమైనటువంటి ఒక సబ్కాన్షియస్ అనేటువంటి ఒక శక్తి ఉంది. ఈ సబ్కాన్షియస్కే మరో పేరు విశ్వం. దీనికి మంచి చెడు అది ఇది ఏం తెలియదండి. మీరు ఏది కోరితే అది ఇవ్వడమే. సూపర్ కాన్షియస్ అనేది వేరే ఉంటుంది. అది దానికి మంచి చెడు అనేది అది అక్కడ డిఫైన్ చేయడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ మీరు భవిష్యత్తుని మీరే తెలుసుకోండి. ఇప్పుడు మీరు ఉంటే మీ భవిష్యత్తు ఎలా ఉంటుంది, ఇలా మార్చుకుంటే మీ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది. అందుకే జ్యోతిషము ఒక 50% ఫలిస్తుందంటే ఎందుకు అనుకున్నారండి? ఎవరో ఒకరు వస్తారు, జ్యోతిషం చూపించుకుంటూ ఉంటారు, వాళ్ళకు ఉన్నటువంటి లెక్క ప్రకారం వాడికి అదే ఉంటుంది, ఇగో ఇలా మాత్రమే నువ్వు ఉండగలుగుతావు. కానీ అక్కడి నుండి తనే ఆత్మ కదా, తనే పరమాత్మ కదా, తనే సబ్కాన్షియస్ కదా, తనే శక్తి కదా, విశ్వంలో ఉన్నటువంటి చరాచర శక్తి అంతా నీలోనే ఉంది కదా. నువ్వు దాన్ని పెగిలించి వేస్తూ దాన్ని ముందుకు తీసుకువెళ్తూ నీకు ఏదైతే కావాలని మీరు కోరుకుంటారో దానివైపు మీరు దృష్టి పెట్టినట్టయితే అదే సృష్టి జరుగుతుంది కదా. మీ దృష్టే మీ సృష్టి అండి. ఇది వాస్తవం. మీరు వెళ్ళండి. జీవితంలో ఆశ్చర్యకరమైనటువంటి సంఘటనలు ఎన్నో కూడా జరుగుతాయి. ఇది సత్యం అండి. మీరు దీన్ని ఫాలో కండి, మంచి ఫలితాలను మీరు చక్కగా పొందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నమస్తే.